ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ రాజకీయ పరిణామాలపై ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. ఫస్ట్ అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి? అచ్చెన్నాయుడు గారితో పాటు కొంతమంది స్టాండ్ ముందుకేసి లోకేష్ నెంబర్ 2 ప్రభుత్వానికి సంబంధించైనా పార్టీకి సంబంధించైనా మాట్లాడుతూ వచ్చారు. అలాంటి పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఎంత చూసినా కూడా ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదంటే కావాలని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారా? రెచ్చగొట్టే దాంట్లో ఇక్కడ ఎవరు రెచ్చగొట్టాలి? బేసిక్ గా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నట్టే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ వారసుడు. పార్టీ యంత్రాంగం ఒప్పుకొని ఆయన రాజకీయ వారసుడుగా టేకప్ చేశారు. ఆయన కూడా పార్టీలో ప్రధాన బాధ్యతలే, సెకండరీ బాధ్యతలు కూడా కాదు. ఆయన సభ్యత్వం, ఆర్గనైజేషన్ ఇట్లాంటి విషయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక వాటిలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వారి నాయకత్వంలో భవిష్యత్ తెలుగుదేశం నడుస్తుంది అనేది అర్థం అవుతా ఉంది. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన నాయకత్వంలోకి వెళుతున్నప్పుడు తెలుగుదేశం ద్వారా వచ్చినట్టు అధికారంలో కూడా ఆయన నెంబర్ 1, నెంబర్ 2 ప్లేస్ లో ఉండడం అనేది సహజంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మధ్య పొత్తు కారణం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీ ఉన్న కారణంగా ఆ ప్లేస్ లో మరో ఉప ముఖ్యమంత్రి అయితే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత ఇమేజ్ కి ఆటంకం వస్తుందని, ఆయన స్థాయి తగ్గించినట్టు అవుతుందని ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి ఎలా అడ్జస్ట్ చేయాలి, టెక్నికల్ గా ప్రభుత్వంలో ఎట్లా అడ్జస్ట్ చేయాలని చర్చే తప్ప లోకేష్ గారు భవిష్యత్ నాయకుడు, లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో ప్రధాన నాయకుడు అన్న విషయంలో ఇంకొక డౌటే ఉండాల్సిన అవసరం లేదు. అదే సమయంలో కొంతమంది రెచ్చగొడుతున్నారు, ఇవి తప్పు. ఎందుకంటే రెచ్చగొట్టడం అంటే ఏదో కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటే రెచ్చగొట్టట్టు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పే పేర్లోనే అచ్చెన్నాయుడు గారు కావచ్చు, గతంలో ఎవరు కూడా చిన్న నాయకులు కాదు. అవును, చాలా పెద్ద లీడర్లు. చంద్రబాబు గారి తర్వాత స్థానంలో ఉన్న నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇదేదో ఎవరినో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో లేదా జనసేన వాళ్ళ విజ్ఞప్తి కోసమో కాదు. సమాజం ఎట్టా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. మరో ముఖ్యమైన నాయకుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉప ముఖ్యమంత్రి ఏం అవసరం వచ్చింది అనే చర్చ వస్తుంది. సమాజం కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. వీళ్ళు తండ్రి ముఖ్యమంత్రి, తనయుడు ఉప ముఖ్యమంత్రి ఇట్లా వస్తూ ఉంటే ఒక బ్యాడ్ సిగ్నల్ సొసైటీలోకి వెళ్తుంది కదా. కాబట్టి ప్రజాభిప్రాయం మేరకే ఆయన ముఖ్యమంత్రి చెప్పడం లేకపోతే ముఖ్యమంత్రి ఇలాంటి ప్రధాన బాధ్యతలు ఇవ్వబోతారనే వాతావరణం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు తమిళనాడులో స్టాలిన్ వాళ్ళ అబ్బాయిని ఉప ముఖ్యమంత్రి ఎప్పుడు చేశాడు? దాదాపు 3 సంవత్సరాలు చేసినాడు. కేసీఆర్ గారు దశలో కేటీఆర్ గారు ముందుకు తీసుకురావాలన్నా కింద పైన పడుతున్నారు. అంటే కేవలం ఏదో హరీష్ రావు కోపం అని కాదు. హరీష్ రావుని అడ్జస్ట్ చేయాలి, సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. వెంటనే ఒప్పుకోదు. అంతా మీకేనా అనే చర్చ వస్తే ఆ మేరకు ప్రభుత్వానికి నష్టం, రాజకీయంగా పార్టీ నష్టం వస్తుంది. కాబట్టి ఆచితూచి అడుగులేస్తున్నారు. పబ్లిక్ ని, సొసైటీని యాక్సెప్టెన్స్ ఇవ్వడం కోసమే ఈ చర్చ తప్ప భయపడో లేదా ఎవరికో అప్పీల్ చేయడమో వాయిదాలు వేయడం ఏం జరగదు. ఖచ్చితంగా ముహూర్తము, సమయం, సందర్భం తప్ప లోకేష్ గారు ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి లాంటి బాధ్యతలు ఈ 5 ఏళ్ల కాలంలో తీసుకుంటారు. దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు పోవచ్చు తప్ప వాళ్ళు భయపడేది జనసేనకో ఇంకోరు కాదు. ప్రజలు కూడా పాజిటివ్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఆ 7 నెలలే అయింది కాబట్టి ముఖ్యమంత్రి తండ్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్రం జగన్ గారిని ఏమని విమర్శించారు? మొత్తం బంధువులు, బాబాయిలు, తమ్ముళ్ళు, అన్నలు వీళ్ళే మొత్తం అయిపోయినారని విమర్శించారు. కానీ ఉప ముఖ్యమంత్రి తర్వాత ఉప మంత్రులు గింతులు కాలా వాళ్ళూరు, ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి తప్ప. కానీ ఇక్కడ అట్ట కాదు కదా. మంత్రి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి ఇట్లా అనేసరికి కొంత రాంగ్ సిగ్నల్ వెళ్ళకూడదని ఉద్దేశం పబ్లిక్ కన్విన్స్ కోసమే అందరూ మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో కూడా మాట్లాడతారు. మాట్లాడకపోవడం అటు ఇటు కావచ్చేమో కానీ నిస్సందేహంగా లోకేష్ గారు ఈ 5 ఏళ్ల టర్మ్ లో సమయం, సందర్భం లేకపోతే సంవత్సరం తప్ప ఉప ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కావడం అనేది కన్ఫర్మ్. దాంట్లో ఏం సందేహం లేదు. దీని పర్యవసనాలు ఏమన్నా కావచ్చు. దాని వాళ్ళు ఎదుర్కొని చూడాలి. ఇక్కడ జనసేనకు కూడా వాళ్ళు మానసికంగా వాళ్ళ స్థైర్యాన్ని చూస్తున్నారు. ఎంత రియాక్షన్ వస్తుంది, ఆ స్థైర్యాన్ని లెక్కేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు సక్సెస్, ఫస్ట్ ట్రైల్ వదిలారు. దాదాపు జనసేన నుంచి పెద్ద రియాక్షన్స్ ఏమి లేవు. అక్కడక్కడ ఒకరిద్దరు మాట్లాడుండొచ్చు కానీ పెద్ద రియాక్షన్స్ లేదు. ఇంకొక స్టైల్ మళ్ళీ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి స్థాయిలో మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా మళ్ళీ చూస్తారు వాళ్ళ స్టైల్ ఎంత ఉంటుంది, ఏం చేయబోతారు, ప్రజలు ఎంతో, ఇవన్నీ బేరీజ్ వేసుకునే సందర్భం తప్ప ఇది
వెనక్కి అయితే తెలుగుదేశం పార్టీ పోదు. భవిష్యత్తులో లోకేష్ గారు ప్రధాన బాధ్యతలోకి అయితే వస్తారు. వస్తారు ఇక్కడ. కానీ ఇప్పుడు ఫస్ట్ స్ట్రీమ్ లైన్లో ఫస్ట్ లెవెల్లో చిన్న చిన్న లీడర్లో లోకల్గా ఉన్నటువంటి యువత కొంత యంగ్ క్యాడర్ మొత్తం మాట్లాడింది. ఇప్పుడు అది మాత్రం పెద్దలకు వెళ్ళిపోయింది, పై లీడర్లకు వెళ్ళిపోయింది. గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, లేదంటే అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు, కొంతమంది మంత్రులు, పల్లా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, వీళ్ళు పెద్ద క్యాడర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మాట్లాడటం వల్ల పవన్ కళ్యాణ్ ఇవన్నీ వింటూ ఉంటూ చూస్తూ ఉంటూ ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులే ఇలా మాట్లాడుతూ ఇంకో పార్టీ మీద ఉంటే అది ఆయనకి విని వదిలేసే పరిస్థితి ఉంటుందా? ఉండదు కదా అలా. అదే టెస్ట్ అంటున్నాను. వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఆ టెస్ట్ లో ఆయన ఏమి నిర్ణయం తీసుకుంటాడో ఆయన ఇష్టం కదా. వీళ్ళైతే టెస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎట్లుండొచ్చు, పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉన్న ఎమ్మెల్యేల రియాక్షన్ ఎట్లుండొచ్చు, బీజేపీ ఎట్ రియాక్షన్ కావచ్చు, ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఎట్ రియాక్ట్ అవుతాడు, ప్రజలు దీన్ని చూస్తారు వాళ్ళు. కాబట్టి పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులో ఏదో టీవీలో కనపడే వాళ్ళు తప్ప పెద్ద ఎత్తున రియాక్షన్స్ ఏమి లేవు. అదే విధంగా ప్రజలకు సంబంధించి గుమ్మనంగా ఉంటారు. ఏం జరిగితే మనం ఒకసారి ఓట్లు వేసి 5 ఏళ్ళ వాళ్ళు ఉంటారంటారు. మూడోది పవన్ కళ్యాణ్ వాళ్ళ నుంచి కొంత అనాసక్తి కనపడతాం తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 2 ఛాన్స్లు ఉండేది. అడ్జస్ట్ కావడం లేదా క్విట్ కావడం, అంతకు మించిన మార్గం ఏమైనా ఉందా? అడ్జస్ట్ కావడం అంటే పర్వాలేదు, నాతో పాటు ఉంటాడు నా సోదరుడు అనుకోవడం. వాళ్ళ పార్టీ కదా, ప్రధాన పార్టీ కదా, వాళ్ళ నాయకత్వంలో వారసుని తయారు చేసుకుంటున్నారు, తప్పే ఉంది, మాకు అధికారం ఇచ్చారు అని చెప్పి అడ్జస్ట్ కావడం. దానివల్ల పర్యావసనాలు ఏమన్నా కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు అనుకున్న ఒక మార్గం. రెండో మార్గం ఏంది? ఇది అడ్జస్ట్మెంట్ అయిపోతే రేపు ముఖ్యమంత్రి గారు తీసుకు కూర్చోబెడితే మన పార్టీ అస్తిత్వం ఏంది, నా అస్తిత్వం ఏంది, నా అభిమానులు ఏం కోరుకుంటున్నారు, ఇది అయ్యే పని కాదు, అవసరం అయితే అడుగుదాం, కుదరకపోతే మన దారి మనం చూసుకుందాం, బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అదే కదా అడ్జస్ట్ అంటే అడ్జస్ట్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ వైసీపీ నుంచి వాళ్ళని వీళ్ళని టీడీపీ నేతలకి ఇష్టం లేకపోయినా టీడీపీ నుంచి ఎంతమంది అడ్డు చెప్పినా కూడా వైసీపీ వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, కిలార్ రోసి కావచ్చు, లేదంటే వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు జనసేనలు ఎందుకు చేరుతున్నారు? వాళ్ళందరినీ కూడా ఆరోపణలో చేసి టీడీపీ వాళ్ళని పక్కన పెట్టే కదా ఆయనకి సెకండ్ ఆప్షన్ ఏదో ఒకటి ఉంది కాబట్టి ఇలాంటి చేరికల్ని ఎంకరేజ్ చేస్తున్నారని కదా వస్తుంది ఆరోపణ. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఇండిపెండెంట్ రోల్ అయితే మొదటి నుంచి చూస్తున్నాం కదా. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రోల్కి భిన్నమైన స్వభావం అనేక సందర్భాలు ఆయన వినిపిస్తున్నాడు. అవును, అంటే నేను మిమ్మల్ని కొంత చేసుకోలేకపోతున్నానని చెప్పడమే దాని అర్థం. నా ఇండిపెండెన్స్ నాకుంది, నా వ్యక్తిత్వం నాకుంది అని నిరూపించుకునే ప్రయత్నం అది టీటీడీలో కావచ్చు, హోంశాఖలో కావచ్చు, చేర్చుకునే విషయంలో కొంత స్వతంత్రంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. దాంట్లో తెలుగుదేశం పార్టీ పెద్ద ఇబ్బంది పడుతుంది. ఆ స్వతంత్రంతో వ్యవహరించే తను వ్యవహరిస్తాడా? ఇప్పుడు మిగతా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహారం, హోంశాఖ విషయంలో ఒక స్వభావం వినిపించినా ఒక రకంగా ఉంటుంది. హోంశాఖ విషయం వచ్చేసరికి ఏమైంది, మీ అంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే కరెక్ట్, అంతా ఎంత అనేహారు. ఇప్పుడు టీటీడీ వ్యవహారం వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద డే లోకేష్ గారు ఏం చెప్పారు? ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు, ప్రభుత్వ అభిప్రాయం అది కాదని అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం ఎట్ అవుతుంది? కాదు. కానీ లోకేష్ గారు ఆ స్వరం ఎందుకు వినిపించాడు? ఇది మామూలు ఇది అలవాటు అయిపోతే ఆయన పాటికైనా మాట్లాడుకుంటా ఉండకపోతే మనకి పరిస్థితి ఏంది? అంటే తెలుగుదేశం పార్టీ నుంచి భిన్నమైన మీరు ఇండిపెండెంట్ గా ఎట్లా పడితే అట్లుంటే మేము కూడా ఇండిపెండెంట్ గా ఉంటామని చెప్పడమే కదా అర్థం. ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని ఉప ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి మంత్రి అది సొంత అభిప్రాయం అంటున్నాడు. ప్రోటోకాల్ రీత్యా లోకేష్ గారి పై స్థాయి కదా, ఆయన సొంత అభిప్రాయం కింద ఆయన చెప్తున్నాడు. పైన వాళ్ళు చెప్పింది మనం విన్నాం, కింద వాళ్ళు చెప్పడం మొదలెడుతున్నారు. అప్పుడు అర్థం ఏంటి? ఇంక పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇంత అడ్జస్ట్ కావడమా, బయటికి వెళ్ళిపోవడమా? 2 మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆయన చర్చ పెట్టడానికి ఆయన స్కోప్ ఏం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరెవరైనా అనుకుంటారు. 134 మంది ఈయన ఏమైనా ఉంటే మేము ఆ రోజు ఏమనుకున్నాము, ఈ రోజు ఏం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. వాళ్ళు వినకపోయినారు అనుకో, గొడవ పడదామంటే 134 మీ అవసరం వాళ్ళకి ఏమీ లేదు, టెక్నికల్ గా బయటికి రావాల్సిందే. కాబట్టి బయటకు వచ్చేసాడు అనుకో, అప్పుడు మేము అన్యాయం చేశారు, మాకు ఆ రోజు చెప్పిన మాటకు భిన్నంగా వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేశాడు అని చెప్పేసి బయటికి రావడం తప్ప మార్గం లేదు. కాబట్టి ఆయన ఇండిపెండెంట్ గా భిన్నమైన వాయిస్ ని యొక్క ఎండ్ ని ఎన్నే ఉంటూ నసకడమా, ఇంకా దాని లేని బయటికి వెళ్ళిపోవడమా అనేది టెస్టింగ్ పాయింట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు, మరి చూడాలి. ఆయన ఇప్పుడు రెండోసారి అచ్చెన్నాయుడు గారి తర్వాత ఇంకున్న డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడే కదా టెక్నికల్ గా. ఆయన కూడా అన్న తర్వాత ఇంకేంటి పరిస్థితి? కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ టెస్ట్ లో ఏ వైఖరి తీసుకుంటారనే దాన్ని బట్టి కూడా తదుపరి అడుగులు ఉంటుందా? అలాంటి వైఖరి ఏమైనా ఉంటుందా? పాజిటివ్ అని నెగిటివ్ గా కానీ ఏమైనా స్టాండ్ తీసుకునే అవకాశాలు ఉంటాయా రాజకీయాల్లో? పవన్ కళ్యాణ్ గారు ఏం చేయొచ్చు? 2 మార్గాలు. అక్కడే ఉండి అడ్జస్ట్ కావడం, లేదా బయటికి రావడం. బయటికి రాగలడా అనేది ఒక ప్రశ్న.
బయటికి ఆయన వెళ్ళిపోతానంటే వీళ్ళు పంపతారా? వెళ్ళిపోయే స్టెప్ వాళ్ళు తీసుకుంటే పర్వాలేదు పోండి మా దారి మేము చూసుకుంటాం అనే తెగింపుకు తెలుగుదేశం వస్తుందా? ఈ 3 ప్రశ్నలు వస్తాయి. అడ్జస్ట్ కావడం అనేది కొంచెం ఇబ్బందే, కానీ అడ్జస్ట్ అవ్వడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే తెలుగుదేశం తదుపరి అడుగులు ఎవరేమనుకుంటే మేకేంటని ఇప్పుడు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటా ఉన్నారు కదా, మార్చిలోనే ఏప్రిల్ తీసుకుంటారు. అప్పుడే గాని లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి గాని చేసేసారనుకోండి ఆ మంత్రివర్గంలో భాగంగా, అప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కొంత అడ్జస్ట్మెంట్స్ మెంటాలిటీతోనే వెళ్తాడు అనుకుంటుంటా. ఎందుకంటే అప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది. ఈ 4 ఏళ్ళు అధికారాన్ని వదిలేకపోవడం, ప్రతిపక్షంలో ఉండి అటు జగన్ని ఇటు చంద్రబాబుని ఢీకొని స్వతంత్రంగా 4 ఏళ్ళు పార్టీని నిలబెట్టే పరిస్థితి ఉందా అనేది ఒక మౌలికమైన ప్రశ్న జనసేనకు వస్తుంది. ఆ ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు, పార్టీ యంత్రాంగం ఎంత, చట్టం ఎంత, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్లు. ఆ రీత్యా ఆయన వెళ్ళిపోతాడా? వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు ఉదాహరణకు 3 ఏళ్ళ తర్వాత చేశారనుకోండి, ఇప్పుడు 2025 నిర్ణయాల్లో అధికారంలోకి వచ్చారు, 25, 26, 27 దాటి 3 ఏళ్ళు దాటిన తర్వాత చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బయటకు వెళ్తాడు. ఎందుకంటే 3 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకొక 6 నెలల తర్వాత ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంది. కాబట్టి బయటకు వచ్చినా కూడా ఫెరోసస్కి వెళ్తే తెలుగుదేశానికి నష్టం. అందుకే తెలుగుదేశం పార్టీ చాలా మంది అంటుంటారు కదా, నిన్న మొన్న వచ్చారు అప్పుడే ఉప ముఖ్యమంత్రి, అప్పుడే ఈ చర్చ ఏంది అని చెప్తున్నారు. అది నైతికంగా కరెక్టే కావచ్చు, కానీ లాజికల్ గా రాజకీయంగా ఇప్పుడే కరెక్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక అక్షర దిగ్బంధంలో నిర్బంధించవచ్చు. ఆయన వెళ్ళిపోవాలంటే ఇంకా 4 ఏళ్ళ పార్టీ నడపాలి. ఒకవేళ అడ్జస్ట్ అయ్యానుకో, అడ్జస్ట్ అయ్యావా అంటారు. కాబట్టి ఈ ఈ సంక్లిష్టలో పవన్ కళ్యాణ్ నెట్టాలంటే ఇదే సరైన సమయం. కాబట్టి ముందుగా ఎర్లీగా అయినారు. అదే 3 ఏళ్ళ తర్వాత చేసినారనుకో, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వెళ్ళిపోతాడు, తెలుగుదేశం డిఫెన్స్ లో పడుతుంది ఎలక్షన్ టైం. ఇది ఉంటుంది. అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే వెళ్ళిపోవాలనే స్టాండ్ తీసుకుంటే తెలుగుదేశం నువ్వు పోతే పో మా ఇష్టం అంటారా అని ప్రాథమిక దశలో అనలేము. ఎందుకంటే ఇంకొక కోణం కూడా వస్తుంది. అసలు బీజేపీ ఏంది మొత్తం వ్యవహారంలో? వీళ్ళిద్దరు పార్టీలు పీకులాడుకొని మేము వెళ్ళిపోతాను బయట అంటే బీజేపీ నువ్వు పార్టీకి నువ్వు అని ఆడనే ఉంటారా? పవన్ కళ్యాణ్ తో పాటు వాళ్ళు కూడా వచ్చేస్తారా? బీజేపీ రోల్ ఏమైనా పోషిస్తుందా అనేది ఒక సమస్య. ఇది బీజేపీకి ఏమి తెలుగుదేశం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 134 ఉన్నారు, ఆడ బాగున్నారు, ఇబ్బంది ఏం లేదు. కేసులకు భయపడే వాళ్ళు అయితే కాదు. అంటే కొంతమంది అనొచ్చు చంద్రబాబు గారు కేసుల మీద భయపడుతున్నాడని. నేను రాజకీయ విషయాల్లో భయపడతాను. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా సంక్లిష్టంగా ఉంది. సంక్షేమ పథకాల అమలు కానీ, రాజధాని నిర్మాణం నిధులకు సంబంధించి ఇట్లాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా నైతికంగా సపోర్ట్ చేయకపోతే ముందుకెళ్ళలేరు, చాలా క్రైసిస్ లో పడిపోతారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క రాజకీయ అండ, ధైర్యం, ఈ ఇబ్బంది లేదు వాళ్ళకి. ఇబ్బంది వల్ల ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో బాగా లేకపోతే, ఉదాహరణకు కొన్ని స్కీమ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్, ఒక్కటి కూడా రానిరు. మా స్కీమ్స్ మాకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాథమిక విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కానీ, ఇళ్ల పట్టాల విషయం, ఇట్లాంటి కొన్ని విషయాల్లో రైతు భరోసా విషయంలో కలిసి ఇచ్చారు. వాళ్ళు బాగున్నారు కాబట్టి ఇచ్చారు, బాగాలేకపోతే నీది నీదే నాది నాదే అంటారు. ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి బండి నడవాలంటే ఇబ్బంది. అందువల్ల బీజేపీ ఈ ఇద్దరు వ్యవహారంలో బీజేపీ ఏ రోల్ తీసుకుంటుంది అనేది కూడా, అందువల్ల లేకపోతే నాకు తెలిసి బీజేపీ ఎవరు అన్నా పోండి నా పాటికి నేను ఉంటా అని కానీ ఉండుంటే ఎరకే ఉప ముఖ్యమంత్రి సీట్లో లోకేష్ కూర్చో ఉంటాడు, పోతే పో ఉంటా అంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఒకరినే చూడలేం. దాంతోపాటు బీజేపీ ఒక జనం మద్దతు కలిగిన పవన్ కళ్యాణ్, ఇంకో పక్క రాజకీయ అవసరం, ఢిల్లీ అవసరం ఉన్న బీజేపీ, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ సంశయిస్తా ఉంది. ఎవరు ఏమైనా చేసుకోండి, నిజంగా ఎవరెవరు చేసుకున్నా వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి, ఫుల్ మెజార్టీ 2/3 మెజార్టీ. కాబట్టి బీజేపీ రోల్ బట్టి కూడా వాళ్ళ భవిష్యత్ స్టెప్స్ ఉంటాయి. అంటే మీరు చెప్పేదాని ప్రకారం 2014 నుంచి 2019 రోల్ ఎలా ఉందో అలా అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కూడా ఇంతే కదా, ఆయన కూడా చివరి 2 సంవత్సరాలు ఆయన బయటపడ్డాడు కదా, చివరిలో వచ్చి బయటపడ్డాడు. అలాంటి పాత్రే పోషిస్తారా అనేది కూడా ఒక డౌట్ ఉంది. కాకపోతే ఉప ముఖ్యమంత్రి అందే కదా, 3 ఏళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రి గాను లోకేష్ తీసుకొస్తే బయటపోతాడు. ఇప్పుడు రేపు మార్చిలోనే చేసేసారు అనుకోండి, లోకేష్ చేశారు కాబట్టి నేను పోతాను అనలేడు కదా, పోయితే అప్పుడే పోయింది కదా, 3 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఏంది అంటారు. అయితే వెళ్ళిపోవడానికి 100 మార్గాలు చెప్పొచ్చు, పరిపాలన బాగలేదనొచ్చు, ఏదన్నా కావచ్చు. కాబట్టి లోకేష్ గారు వాళ్ళు సాహసం చేసి బీజేపీ గారు ఒప్పుకుంటే వాళ్ళు పర్మిషన్ కాదు, అడ్జస్ట్ అయ్యి చేస్తే మార్చిలో కానీ చేసేసారంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతారు. కానీ 2 ఏళ్ల తర్వాత కానీ ఈ ప్రయోగం చేస్తే పవన్ కళ్యాణ్ గారి స్వరం వేరే రకంగా ఉంటుంది, కొంచెం బయటికి వెళ్ళేదానికి కూడా సిద్ధపడతాడు. రైట్. ఏంటి దావోస్కి సంబంధించి ఒకళ్ళ మీద ఒకళ్ళ మాటల యుద్ధం కొనసాగుతుంది. సరే, అక్కడ ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, ఎంత పెట్టుబడులు వచ్చినాయి పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వాటిని కూడా నిలబెట్టలేకపోయారు, పంపించేశారని చెప్పేసి ఆరోపణలు వైసీపీ నుంచి అటు టీడీపీ నుంచి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఏంటిది?
దావోస్ నుంచి ఎలాంటి ఎంఓయూలు జరగలేదు ఉమ్, అని నేనంటి వరకు వైసీపీ వాళ్ళు మాట్లాడినారు. ఉదయం ఏబిఎన్ చూసినామంటే, ఏబిఎన్ న్యూస్ అంటే కొంచెం అధికార పార్టీకి దగ్గరకు ఉంటారు కాబట్టి వాళ్ళ అవును. పేరు వాడుతున్నాం. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎన్ని నో ఎంఓయూస్ ఓన్లీ స్ట్రాటజీస్ అని హెడ్డింగ్ పెట్టారు తెల్ల డిబేట్. అంటే నో ఎంఓఎస్ లేవు, ఆ, డైరెక్ట్ గా విజన్ విజన్ 47 ఉమ్, అంటే విజన్ తో వెళ్తాడు. ఇంకా అంటే నో ఎంఓఎస్ మీరు అన్నారంటే అర్థం ఏంటి? ఆ, ఇంక ఎంఓలు లేవు అని మనం నిర్ధారణకు వచ్చావు. ఉమ్, వాళ్ళ నోటుకున్న నో ఎంఓఎస్ అన్నారంటే ఇంక ఎంఓలు లేవు. ఉమ్, ఇంకా ప్రభుత్వమే చెప్పలేదు, వాళ్ళైతే చెప్పారు కాబట్టి వాళ్ళ మాటని విశ్వసించవచ్చు. ఉమ్, సాక్షి లాంటి ఛానళ్ళు వాళ్ళు ప్రతిపత్తిగా ఏమైనా మాట్లాడచ్చు, వాళ్ళు నెంబర్ 1. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 2-3 అంశాలు ఉన్నాయి. నాకు ఒక మౌలికమైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు తిరుపతిలో శ్రీ సిటీ ఉంది అశోక్ గారు. ఉమ్, శ్రీ సిటీలో మొత్తం పెట్టుబడులు ఇప్పటికి ఒక 70,000 కోట్లు ఉంటాయి. ఓకే. ఒక 70,000-80,000 కోట్లు ఉంటాయి ఇప్పుడు గత 10 ఏళ్ళుగా. ఉమ్, ఆ, దాదాపు ఇదే అద్భుతం ఆంధ్రప్రదేశ్ లో, ఆసియా ఖండంలోనే అద్భుతం. ఉమ్, ఒక 70 లక్ష కోట్లు కూడా కాని దాని అద్భుతం అంటున్నాం మనం. ఉమ్, నా ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు సన్ రైజ్ పేరుతో ఉమ్, విశాఖపట్నం వేదికగా ఒకసారి 19,000 కోట్లు, 19 లక్షల కోట్లు, ఉమ్, ఇంకోసారి ఏదో 11 లక్షలు, 9 లక్షల కోట్లు, 2 దఫాలుగా 26 లక్షల కోట్లు పెట్టుబడుల పైన వాళ్ళు కుదుర్చుకున్నారు. ఉమ్, ఓకే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చారు 23లో అనుకుంటాను. ఉమ్, వాళ్ళు 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు తెచ్చుకున్నారు. అవును, అదొక అవును. 27 లక్షలు, ఇది ఒక 13 లక్షలు అనుకుంటే 40 లక్షల కోట్లు. ఎక్కడ దీన్ని ఉన్నాయి వర్కౌట్ అవన్నీ? చేసుకుంటే చాలా, ఇంకా మళ్ళీ కొత్తగా ఏమైనా కావాలా మనకు? ఆ, ఆ, ఉమ్, అసలు అర్థం కాదు ఈ ఎంఓల గోల ఏంటో నాకు అర్థం కాదు. అంటే అన్ని లక్షల కోట్లు ఏలం పాటలాగా. ఆ, నేను అదే చెప్తాను, సీసీటీ ఎందుకు ఉదాహరణ, 70 లక్షల కోట్లు కూడా పెట్టుబడి లేని 10 ఏళ్ళగా ఉన్న సీసీటీ మహా అద్భుతం అనుకుంటున్నప్పుడు ఈ 40 లక్షల కోట్లు ఏడ పెట్టాలి? అసలు ప్లేస్ ఉందా ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి డబ్బులు, ఉమ్, ఆ పరిశ్రమలు? అంటే ఏలం పాటలాగా వాడు 2 లక్షల కోట్లు, ఇది ఎర్రి ఏలం వెర్రేగా మారింది. ఆ వేళ ఏలం వెర్రి ఎవరు స్టార్ట్ చేసినాడు? తెలుగుదేశం వాళ్ళు స్టార్ట్ చేశారు. 26 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు సన్ రైజ్ అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి స్వయంకృతాపరాధం చంద్రబాబు గారిది ఇది, ఈయన స్టార్ట్ చేసింది. ఈయన స్టార్టింగ్ పోయి జగన్ కూడా 3 ఏళ్ళ వరకు ఈ ఎంఓలతో పని తీసుకొస్తాను, మళ్ళీ ప్రజలు ఎక్కువ వేసరికి ఆయన కూడా ఒక సమ్మిట్ పెట్టినాడు. వాడు కాదు మరీ ఎక్కువ లేకుండా 13 లక్షల కోట్లు చెప్పినారు. నా పాయింట్ ఏంటంటే, ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖలో పెట్టి 20 లక్షల కోట్లు, 19 లక్షల కోట్లు చెప్పిన తెలుగుదేశం పార్టీ ఆడికి పోయిన తర్వాత 1 రూపాయి కూడా లేకుండా ఎట్టొచ్చినాడు అనే ప్రశ్న ఎందుకు వస్తుందంటే, మనం చేసిన చరిత్రే. మనం కూడా ఆ రోజు ఇప్పుడు ఈ ప్రశ్నలు వేస్తుంటారు. అన్ని వేలం పాటల కోట్లు, లక్షల కోట్లు అనేసినారు. ఇప్పుడు దావోస్ నుంచి ఎంఓ అంటారు. కాబట్టి వాళ్ళు సృష్టించిన వాతావరణం వాళ్ళకు గుదిబండలాగా మారింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే, వస్తున్న చర్చ ఏంటంటే, ప్రధానమైంది ఎంఓల అవసరం ఏముంది? విజనరీగా అప్పుడు ఐటీ అన్నాడు, ఇప్పుడు ఏఐ అన్నాడు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఐటీ అనడం ఏంది, ఇప్పుడు ఏఐ అనడం ఏంది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం స్టార్ట్ అయింది. చంద్రబాబు గారితో స్టార్ట్ అయిందా? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఐటీ బూమ్. చెన్నై ముందు వచ్చింది, బెంగళూరు ముందు వచ్చిన తర్వాత మనం 3వ స్థానం మంది. అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఐటీ భూమ్ లో ఉన్నప్పుడు దాన్ని మనం అందిపుచ్చుకున్నాం. అందిపుచ్చుకున్నోడు ఐటీకి సృష్టికర్తగా మాట్లాడతాం. అది చాలా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇప్పుడు లోకేష్ గారు మనం 9వ తరగతి నుంచో 10వ తరగతి ఐటీపీసీ, మా ఇంట్లో పిల్లల్ని వాళ్ళని అడిగాను, మాకు 6వ తరగతి నుంచే ఏఐ ఇస్తున్నారు అంటున్నారు. ఏమి ఇస్తారో తెలియదు కానీ ఏ నిధులు పెట్టేస్తున్నారు. 6వ తరగతి, 2వ తరగతి కూడా ఏం వినిపించినా ఏ అని చెబుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం సెల్ లో గానీ నెట్ లో గానీ కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నారు, పిల్లలు చేస్తున్నారు బాగా. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాత్మకం జరుగుతుంది. మనం ఆంధ్రప్రదేశ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో ఎఫెక్టివ్ గా చేసేదానికి మా ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందంటే మాకు అభ్యంతరం లేదు. అది మనం సృష్టిస్తున్నవాడు చెప్పేస్తున్నారు. దాన్ని నేను మాట్లాడుతున్నానంటే దాని అవసరం గురించి ఎవరు చెప్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని చేయండి ఎవడొద్దు అంటున్నాడు. అమెరికాలో ఆల్రెడీ డ్రైవర్ లెస్ కార్లు స్టార్ట్ అయినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా. కాబట్టి వాళ్ళు అలాంటి ప్రారంభించేశారు. ఇంకా కూడా మనం కూడా నేనే చెప్పానంటే చెప్పి ఏం చేయాలి? నేను దాని గురించి కూడా మాట్లాడారుగా లోకేష్ గారు, మరో ఎలాన్ మస్క్ చంద్రబాబు నాయుడు గారు అని. అది నేను అంటుంది ఏంటంటే, మీరు వెళ్ళండి, మేము ప్రపంచంలో జరుగుతున్న ఆధునిక పోకడలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ లో అందిపుచ్చుకొని బాగా చేస్తాము. ప్రపంచంలో అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, అన్ని రాష్ట్రాలు దాన్ని అందుకోలేదు. ఇప్పుడు ఐటీని హైదరాబాద్ అందుకునింది, చెన్నై అందుకుంది, బెంగళూరు అందుకునింది, పూణే మాత్రం అందుకునింది, మిగతా భారతదేశం అంతా అందుకోలేకపోయింది. ఆ మేరకు ఈ 4 గొప్పవాళ్ళే, ఎవరు ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా. ప్రాంతాల మధ్య ఆ ప్రాంతం యొక్క కెపాసిటీ కూడా రావాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని
అత్యాధునిక పోకడలు భవిష్యత్ అంతా దాని చుట్టూ నడుస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో దాన్ని అన్ని రంగాలు అందిపుచ్చుకుంటాము ఓకే. అనేది చెప్తే మంచి పని చేస్తున్నాడు చంద్రబాబు గారు అంటాం. కానీ ఏఐ గురించి నేనే మాట్లాడుతున్నాను అని మాట్లాడితే ఇక్కడ ఇబ్బంది వస్తుంది. కాబట్టి దావోస్ వేదికగా ఎందుకు పరిశ్రమలు అమ్మవాళ్ళు కుదుర్చుకోవాలి, మనకు డిసడ్వాంటేజ్ ఉంది. మనకు పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. ఏ కంపెనీ అయినా ఈ రోజు 10 రూపాయలు పెడితే రేపు 20 రూపాయలు కావాలని కోరుకుంటుంది. ఎస్టాబ్లిష్ అయిన చోటనే పెడతారు వాళ్ళు. ప్రభుత్వం అయితే మారుమూల ప్రాంతాల్లో పెట్టమంటుంది. ఇది ప్రైవేట్ సెక్టర్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నీకన్నా ఎక్కువ భూమి ఇస్తాను రా అని ముఖ్యమంత్రులు పరిగెత్తా ఉంటే, ఇప్పుడు మహారాష్ట్ర, బాంబే అద్భుతమైన అభివృద్ధి చెందిన ప్రాంతం, పూణే బ్రహ్మాండం, దానికి ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఎస్టాబ్లిష్డ్ సెంటర్ అందరికీ తెలుసు, దాని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు గారు పోయారు. చంద్రబాబు గారు ఇద్దరికన్నా సీనియరే, కానీ పరిశ్రమ పెట్టేవాడు హైదరాబాద్ చూస్తాడా, బాంబే చూస్తాడా, పూణే చూస్తాడా, అమరావతి చూస్తాడా? ఖచ్చితంగా హైదరాబాద్ చూస్తాడు. కాబట్టి ఈ కాంటెంపరీ సొసైటీలో నువ్వు ఎంచుకోవడానికి వాళ్ళతో పోల్చుకుంటే చంద్రబాబు గారు తప్పు కాదు. అది ఆంధ్రప్రదేశ్ కున్న పరిమితి. ఆ పరిమితిని అర్థం చేసుకుని ఏ రంగంలో ఆంధ్రప్రదేశ్ మనకు దాన్ని అడాప్ట్ చేసుకోవాలి తప్ప మేము వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు హైదరాబాద్తో పోటీ పడలేవు, బాంబేతో పోటీ పడలేవు. అంటే మనం వాళ్ళకి సంబంధం లేని విషయాలు మనం ఇంటర్ప్రిట్ చేసుకొని చేయగలిగితే సక్సెస్ అవుతాం. దానికి తగినట్టు ఇప్పుడు శ్రీ సిటీ ఎందుకు సక్సెస్ అయింది? ఆసియాలోనే నెంబర్ 2 సక్సెస్ఫుల్ SEZ. ఎందుకంటే వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఇంకా రాబోయే కాలంతో SEZల కాలం కాబట్టి SEZలు ప్రోత్సాహం ముందుకు వచ్చాడు. దాన్ని అందిపుచ్చుకున్నాడు రాజశేఖర గారు. 10-15 SEZలు ప్రారంభించాడు. విమర్శలు ఉన్నా కూడా చక్కచక్క కొన్ని సక్సెస్ అయిపోయినాయి. హైదరాబాద్ మెదక్ దళాలు కొన్ని సక్సెస్ అయినాయి. విశాఖపట్నంలో ఒకటి, తిరుపతి శ్రీ సిటీ, కొప్పర్తి, తర్వాత ఇట్లాంటి ఓర్వకల్లు ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, వాటిని డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలి. కాబట్టి పరిశ్రమలకు సంబంధించి మన రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజ్లు ఏమన్నా అవుట్ చూసుకొని ప్రాక్టికల్ గా వెళ్తే మంచిది. దావోస్ లో అద్భుతాలు జరుగు, ఏడా అద్భుతాలు జరుగు. ఆడ MOలు కుదుర్చుకున్నంత మాత్రం కొంపలు ఆరిపోయేది కూడా ఏమీ లేదు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు 13 లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకున్నాడు. మీరు ఒక 20 లక్షల కోట్లు అనుకుందాం కాసేపు. ఆ 20 లక్షల కోట్ల ఒప్పందాల్ని ఈ 19 లక్షల కోట్ల ఒప్పందాలు అంతా కలిస్తే ఒక 500-600 మంది ఉంటారా పారిశ్రామికవేత్తలు? 500-600 మందికి ఒక రోజు భోజనాన్ని పిలిస్తే విజయవాడకి చంద్రబాబు నాయుడు గారే ఎవరైతే మీ పీరియడ్ లో ఒక 25 లక్షల కోట్లు అన్నారు. నేను ఏవి బోగస్ అట్లా అన్ని కరెక్టే అనుకుందాం. మీ పీరియడ్ లో ఒక 25 లక్షల కోట్లు, జగన్ పీరియడ్ లో ఒక 15-17 లక్షల కోట్లు, మొత్తం కలిసి 35 లక్షల నుంచి 40 లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకున్న సంతకాలు పెట్టిన 500 మంది ఉంటారు కదా. 500 మందిని మంచి భోజనం పెట్టండి విజయవాడలో. ఆ రోజు మాతో ఒప్పందం చేసుకున్నారు, తర్వాత గవర్నమెంట్ తో ఒప్పందం చేసుకుని మీకు ఏం కావాలి చెప్పండి నాయన అని చెప్పి అడిగితే వాళ్ళు ఏదో పెడతారు కదా. దానికి దావోస్ ఎందుకు పోవాలి, దానికి సబ్మిట్లు కావాలి. మన దగ్గర లిస్ట్ ఉంది కదా, ఎవరు సంతకాలు పెట్టాడని. వాళ్ళందరూ ఫోన్ చేస్తే రారా. కాబట్టి ఇంకో తమాషా చూడండి, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాడు, వాడు పోయి అదే ఇక్కడ తెలంగాణకి సంబంధించిన కంపెనీలు కావచ్చు, ఏపీకి సంబంధించిన కంపెనీలు కావచ్చు, MOUలు కుదుర్చుకున్న అన్ని కూడా ఇండియా బేస్డ్ కంపెనీసే. ఇండియా బేస్డ్ కంపెనీస్ వెళ్ళి దావోస్ లో MOUలు కుదుర్చుకునేది, దానికి ఎందుకు డబ్బులు ఖర్చు అనేది కదా బాధ. ఈ విషయంలో పాత వీడియోను లేటెస్ట్ తెలుసు పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు నేను 100% యాక్సెప్ట్ చేస్తున్నా. ఈ రోజు కూడా కరెక్ట్. ఇప్పుడు దావోస్ కి ఎందుకు పోయేది, దుడ్డు దండగా ఏదో అన్నాడు మామూలు భాషలో, డబ్బులు దండగా, ఛార్జీలు దండగా అన్నాడు. అది అప్రోప్రియేట్లీ కరెక్ట్. అది నాటి చంద్రబాబు నాయుడు గారు, నాటి ఫడ్నవీస్, ఎవరికైనా అదే సూత్రం వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 100% కరెక్ట్. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఏమి, ఇప్పుడు అశోక్ గారు, ఇప్పుడు మనకు హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతూ ఉంటుంది, మీరు వెళ్తారు, 100 షాపులు, 1000 పుస్తకాలు ఉంటాయి, లక్షల పుస్తకాలు ఉంటాయి. అట్లాంటి ఎగ్జిబిషన్ జరిగితే మీ కావాల్సిన పుస్తకాన్ని ఎంచుకుని చేసుకుని ఎగ్జిబిషన్ పెట్టడం కరెక్ట్. కానీ ఇండస్ట్రియలిస్టులకి ఎగ్జిబిషన్ అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా, భారతదేశం అంతా ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు వేలల్లోనూ ఉంటాయి. అవన్నీ ఆన్ లిస్టెడ్ కంపెనీస్. ఒకసారి కొట్టామంటే వచ్చేస్తాయి. అవన్నీ చూసుకోవాలి. అందరికి ఫోన్లు చేసి మన రాష్ట్రంలో ఉన్న అవకాశం, ఇప్పుడు 10 కంపెనీ 1000 కంపెనీలు ఉన్నాయి. 1000 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టరు. మన ఆంధ్రప్రదేశ్ కి సూటబుల్ కంపెనీలు ఒక 200 ఉంటాయి. ఆ 200కు ఫోన్ చేసి మంచి భోజనాన్ని పిలిచి మీకేం కావాలో చెప్పండి అని చెప్పి టూర్ వేసి సరిపోతుంది కదా. దానికి దావోస్ పోవాలన్నా, పోయి మళ్ళీ ఆడ ఏం లేదని చెప్పి విమర్శలు ఎదుర్కోవాలన్నా, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న మీ మరియు జగన్ గారు కుదుర్చుకున్న ఒప్పందాల లిస్టు పక్కన పెట్టుకొని వాళ్ళని పిలిచి భోజనం పెట్టి వాళ్ళలో 10% వేసుకుని 4 లక్షల కోట్లు వచ్చేస్తాయి. అయిపోద్ది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ విశాఖ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు అదేదో ఒక ఇన్స్టిట్యూట్ 2 లక్షల కోట్లతో మన ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినాడు విశాఖపట్నం మొన్న చంద్రబాబు గారి పీరియడ్లో. దాన్ని గ్రీన్ కో ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎనర్జీకి సంబంధించి వాటి అంశాలు 2 లక్షల కోట్లు అన్నారు కేంద్ర ప్రభుత్వం, వాటికి సంబంధించి శంకుస్థాపన చేశాడు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో MOU కుదుర్చుకున్నారు.
చంద్రబాబు మోడీ గారు శంకుస్థాపన చేశారు. మిగతా అట్లే స్టార్ట్ చేసేయండి అంటాను. ఇది కరెక్ట్ వే. మంచిదే అటు కదా. దావోస్ అవసరంలా ఏమీ అవసరం లేదు. మీ రెండు ప్రభుత్వాల సాధన కూర్చున్న ఒప్పందాల యొక్క ఫోన్ లిస్ట్ తీసుకొని వాళ్ళ ఫోన్లు తీసుకొని దాంట్లో 10% చేసుకోండి, 4 లక్షల కోట్లు వస్తాయి హ్యాపీగా. 4 ఏళ్ళు 2 లక్షల కోట్లు వస్తే చంద్రబాబు గారు మొత్తం పీరియడ్ లో బిలో 50,000 కోట్లు, అవును. జగన్ గారు మొత్తం పీరియడ్ లో బిలో 2 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లు వచ్చింది 1,30,000 ఐదేళ్లకి. కోట్లు 2 లక్షల కోట్లు. ఒక 3 సిటీకే 22,000 కోట్లు వచ్చినాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో 3 సిటీకి వచ్చింది 22,000 కోట్లు. అంతకుముందు 4-5,000 కోట్లు ఎంత వచ్చినట్టున్నాయి, వస్తూ ఉన్నాయి. ఆ చంద్రబాబు గారి పీరియడ్ జగన్ గారి పీరియడ్ 10 ఏళ్ళు కలిపితే వస్తే 2-3-4 లక్షల కోట్ల పైన విదేశీ పెట్టుబడులు రాలేదు. అలాంటిది ఈ 5 ఏళ్ళలో 10 లక్షల కోట్లు ఎట్లా వస్తాయి? ఎంత ఆశిస్తాం? ఒక 3 లక్షల కోట్లు ఆశిస్తే బ్రహ్మాండంగా వచ్చినట్టు. కాబట్టి ఆ 10% వర్కౌట్ చేయండి, కొత్త దానికి పోవాల్సిన అవసరం లేదు కదా. అంతేగా. రైట్, అది కూడా పాయింట్ వ్యాలిడ్. సో ఇది ఏంటి, అమరావతికి సంబంధించి మళ్ళీ ఫ్లడ్కి సంబంధించి వ్యవహారం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ నిపుణులు కూడా దీని మీద మాట్లాడుతూ వస్తున్నారు. దానికి సంబంధించి ఫ్లడ్ ఏరియా ఎఫెక్ట్ కాకుండా దానికి ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి ఆ చర్యలు ఏంటి, దాన్ని పరిస్థితి ఏంటి? దాంతోపాటు రైతులందరూ కూడా మా ప్లాట్లు కావచ్చు, మాకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వండి అని చెప్పేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రభుత్వానికి ఒక ఒత్తిడి జరుగుతుంది. ఏం చెప్తారు దానికి సంబంధించి? అంటే అమరావతి రాజధాని ప్రాజెక్టులో రైతుల డిమాండ్ కరెక్ట్. ఏంటంటే ఆ రోజు ఒప్పందం చేసుకున్నప్పుడు మీరు 1 ఎకరా స్థలం ఇస్తే 1 ఎకరాకు 3 ప్లాట్లు తిరిగి ఇచ్చేస్తారు. దాదాపు 27 సెంట్లో ఎంతో. ఒకటి కమర్షియల్ సైటు, 2 హౌసింగ్ ఏరియాలు ఇస్తారు. 3 ప్లాట్లు డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. అది ఒప్పందం. ఈ 10 ఏళ్ల పాటు వాళ్ళకి కౌలు వేయాలి. 1 ఎకరాకి 50,000 పర్ ఇయర్ 10% పెంచుకుంటా పోవాలి. ఇది ఒప్పందం. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మా ప్లాట్లు అన్నా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. తప్పేం లేదు, వాళ్ళు అమ్ముకోవడం ఏదో చేసుకోవాలి కదా. రెండోది అమరావతి వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారికి ఒక భయం పుట్టుకుంది కదా, మళ్ళీ జగన్ వస్తే అని ఉంది కదా. లేని భయాలు వాళ్ళు సృష్టించుకున్నారు. వాళ్ళు భయం లేకపోయినా వీళ్ళు సృష్టించుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీకు వచ్చిన భయమే అమరావతి రైతుల ప్లాట్లకు కూడా వస్తుంది కదా. కాబట్టి మళ్ళీ ఆయన వచ్చినాడు అనుకో, మళ్ళీ మొదలకు వచ్చింది అనుకో వ్యవహారం వస్తుంది. కాబట్టి తొందరగా మీరు ప్లాట్లు ఇస్తే అదేదో చేసుకుంటాం కదా అనే అభిప్రాయం కూడా వాళ్ళకు ఉండొచ్చు. నా పాయింట్ ఏంటంటే వాళ్ళకి ప్లాట్లు అడగడం చాలా న్యాయమైంది, టైం కూడా అయిపోయింది. రెండో పాయింట్ ఏంటంటే మొన్న ఎవరో జర్నలిస్ట్ అన్నారు, అక్కడ ఒక మంచి 500 కిలో చేపలు ఏదో దొరికినాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని అన్నారు. నాకు తెలియదు అది చేపలు కాదు. అక్కడ ఏంటంటే ఆల్రెడీ ఏదైతే టవర్స్ ఉన్నాయో, మిలియన్ టవర్స్ సంథింగ్ ఏదో కడతా ఉంటే అక్కడ గ్రౌండ్ లో అందరు చేపలు పెంచుకుంటున్నారంట అక్కడ. అది కొంచెం దొరికినాయా మరే తప్పేం లేదు. ఇప్పుడు వరదలు తిరుపతిలో కూడా లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు చేపలు పైకి కొట్టుకొచ్చేసినాయి రోడ్ల మీద. ఎక్కువ వరద వచ్చినప్పుడు బయట అడవుల్లో ఉంటే అవన్నీ వచ్చేస్తాయి, దాన్ని తప్పట్లేదు. పాయింట్ ఏంటంటే అమరావతి రాజధాని ప్రాజెక్టు వరద ప్రభావానికి గురయ్యే ప్రాజెక్టు. ఆ ఏరియా సిటీ ఏదైతే ప్రతిపాదిత సిటీ ఉందో అది ఫ్లడ్ రిలేటెడ్. ఎందుకంటే పక్కన కృష్ణానది పోతా ఉంది. అది ఫ్లడ్ రిలేటెడ్ అనగానే అక్కడ వాళ్ళు కంగారు పడిపోతున్నారు, మమ్మల్ని ఫ్లడ్ రిలేటెడ్ అనడం ఏంది. అది తప్పు కూడా కాదు. వరద ప్రవాహం పక్కన కృష్ణానది పోతా ఉంది. రెండోది పాలవాగు, కొండవీటి వాగు అని 2 వాగులు ప్లస్ ఇంకొక వాగు ఉంది. 3 వాగులు, ఇంకా చాలా వాగులు పర్టికులర్ అమరావతి ప్రాజెక్ట్ లో, ఈ రాజధాని ప్రతిపాదిత ప్రాంతాలు ఒక 3 ప్రాజెక్టులు ఉధృతంగా వాగులు చాలా ప్రమాదకరం. మన విజయవాడలో వాగే కదా వాగు నదికి ఒక లెక్క ఉంటుంది. అంటే ఏ సంవత్సరం ఎంత వచ్చింది అని లెక్క ఉంటుంది, దానికి ఒక రూట్ ఉంటుంది. ఈ వాగుకి పద్ధతి పాడే ఉండదు, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఈ వాగులు చాలా ప్రమాదకరమైనవి. ఆల్ ఆఫ్ సడన్ వస్తాయి, కొట్టేస్తాయి, వెళ్ళిపోతాయి. నది ఒక నిరంతర ప్రవాహంగా ఉంటుంది, నదులు ఉపనదులు. కాబట్టి ఈ 3 వాగులు ఉన్నాయి, పాలవాగు, కొండవీటి వాగు, ఇంకొక వాగు. ఈ 3 వాగులు ఉంటాయని నాకు కూడా తెలియదు. నాకు కొండవీటి వాగు ఒకటే తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. ఏంటి ఆ ప్రతిపాదన అంటే, దాదాపు 8,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం యొక్క ప్రపోజల్స్ పేపర్లో వచ్చింది. 8,000 కోట్ల రూపాయలతో ఈ గ్రావిటీ కెనాల్, పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్, ఈ 3 అక్కడ ప్రవహిస్తాయి వరదలు వచ్చినప్పుడు. ఆ 3టిని డైవర్ట్ చేయడానికి, కొంత నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు, కాలువలు, లిఫ్ట్, అంటే వచ్చిన నీళ్లు పంపించేయడం, కొన్ని డిజైన్స్ వేసుకోవడం, కొన్ని హాఫ్ టీఎంసీ, పావు టీఎంసీలతో కొంత నదులు అనలేము కానీ ఒక రిజర్వాయర్ లాగా, చిన్న సైకిల్ రిజర్వాయర్ లాగా పెట్టుకుంటూ కాలువలు దోకుంటూ ఈ మొత్తం దీని విలువ అంటే ఈ 3 వాగులు ఇతర వాగులు ఏదైతే ఫ్లడ్ రిలేటెడ్ ఉందో దాన్ని నివారించడం కోసం, డైవర్ట్ చేయడం కోసం అక్షరాల 8,000 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించారు. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సిఆర్డిఏ. ఇప్పుడు దీనికి అశోక్ పురుషోత్తం రెడ్డి
చెప్పాలనా ఆడ వరదలు వస్తాయని. ఉమ్, మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేశారు. 3 వాగులు ఉన్నాయని, దానికి డైవర్షన్స్ కానీ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఉంది. ఉమ్, కాబట్టి ఇంక ఎవడో పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రపంచ బ్యాంక్ ఇచ్చినారు. ఉమ్, ప్రపంచ బ్యాంక్ కూడా మీరే చెప్పినారు, మీరే ప్రాజెక్ట్ రూపొందించినారు. కాబట్టి దీనికి వాళ్ళు కన్విన్స్ అవుతారా లేదంటే మీరు వాళ్ళు తెలుసుకోవాలి. ఉమ్, ఇప్పుడు పురుషోత్తం, అశోకో, ఎల్లయ్యో, పుల్లయ్యో వచ్చి ఆడ ప్రభావితం అయిపోతుందని చెప్పేస్తే దీన్ని చూసి ప్రపంచ బ్యాంక్ తెలుసుకునే అవసరమే లేదు. ఉమ్, మీరే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో స్పష్టంగా 8,000 కోట్లతో నివేదిక సమర్పించిన తర్వాత ఇంక పంచాయతీ ఏముంది? ఉమ్, కాబట్టి మీరే రూపొందించారు, మీరే ప్రాజెక్ట్ చేశారు, 8,000 కోట్లు దానికి ఖర్చు పెట్టాలి ఉమ్, డైవర్సన్స్ కి. కాబట్టి ఇది ఒక వాస్తవం. కాబట్టి ఇంక దాన్ని ఖర్చు పెట్టి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తామంటే మీకు ఒక నమస్కారం చేయండి. ఇక అడ్డుకునే పరిస్థితిలో ఎవరు లేరు. ఉమ్, దానికి ఎందుకంటే చెప్పాల్సినంత 10 ఏళ్ళు చెప్పేసినాం. ఉమ్, మీ మొఖాలకి ఏమి తెలియదు, శివరామకృష్ణకి ఏమి తెలియదు, మీకేం తెలియదు, మేము చేసి చూపిస్తాం అన్నారు. చేసి చూపించండి. అంతకు మించి దీంట్లో ఎవరైనా పొరపాటున మాట్లాడినారనుకో, ఇలా మాట్లాడినారు కాబట్టే ప్రపంచ బ్యాంక్ లేదు అంటారు. ఓకే. మనం 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 మన ఇద్దరు చూసి వాడు ఆపుతాడా, ఇస్తాడా? మనం మాట్లాడినంత మాత్రం నేనే ఆకుండా ఉంటాగా. ఆగుంటా కదా. అంటే రేపు కాబట్టి నేను ఈ విషయాల్లో మీరు చేయండి అని అంటున్నాం. ఉమ్, సాధ్యం కాదనే అభిప్రాయం నాకు ఉంది. ఇప్పుడు చెప్పదలుచుకోవాలా. ఎందుకు చెప్పదలుచుకోలేదంటే మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు లేదని చెప్తారు. ఉమ్, కాబట్టి మీకు నమస్కారం. మీరు ఏం చేయదలుచుకున్నారో రాజధాని పైన అన్ని చేయండి. ఉమ్, 10 ఏళ్ళలో శివరామకృష్ణ చెప్పాడు, మాలాంటి వాళ్ళు చెప్పేసినా, ప్రపంచం చెప్పాల్సి చెప్పినారు. ఇంకా మీరు అధికారం ఇచ్చారు ప్రజలు, బ్రహ్మాండంగా చేయండి, చేసి చూపించండి. బాగా చేశారనుకో మేము కూడా సంతోషిస్తాం. ఉమ్, బాగా జరగలేదనుకో అప్పుడే చెప్పినాం కదా, ఇప్పటికన్నా ఆలోచించాలని చెప్తాం. కాబట్టి మీ ప్రయోగాల్ని, మీ ప్రయత్నాలు ఎవరు అడ్డుకోరు, బ్రహ్మాండంగా చేయండి. ఉమ్. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఈ బేసిక్ నీడ్స్కి, అంటే వాగులకు సంబంధించి కావచ్చు, బేసిక్ రోడ్స్కి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అంటే బిల్డింగ్లు కట్టడం పక్కన పెట్టేసి, ప్రాజెక్టులు తేయడం పక్కన పెట్టేసి, లేదంటే కంపెనీలు తేయడం పక్కన పెట్టేసేస్తే బేసిక్స్ నీడ్స్కే దాదాపు 10 సంవత్సరాల పరిస్థితి పడుతుంది కదా. ఈ 10 సంవత్సరాల పరిస్థితి పడుతుంటే 10 ఏళ్లలో మేము హైదరాబాద్ లాగా అమరావతిని మార్చేస్తాం, లేదంటే 20 ఏళ్ళలో మార్చేస్తాం, ఇలాంటి మాటలు ఎందుకు? రాజకీయంగా ఇవి దెబ్బతీసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులే కదా. ఇప్పుడు దావోసే పునరావృతం అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారి గురించి ఎక్కువ ఎందుకు ఆశించారు? ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళినప్పుడు పెద్దగా ఆశించాల జనం. ఉమ్, ఎందుకంటే ఆయన హైప్ క్రియేట్ చేయాల. ఉమ్, మనం ఒక చరిత్ర సృష్టించినాం. 25 లక్షల కోట్ల ఎన్ఓఏలు గుర్తు చేసినాం. ఉమ్, అవి ఏమైనా మనకు తెలియదు. ఇప్పుడు 25 లక్షల కోట్లు విశాఖపట్నంలో తెచ్చిన చంద్రబాబు గారు కనీసం 10 లక్షల కోట్లన్నా దావోస్ చేస్తాడు కదా అని మీరే సృష్టించారు. ఉమ్, పైవేసి దావోస్ పోయే ముందు ఎంత వాతావరణం ఉమ్, వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఉమ్, లాక్కొచ్చేస్తాడు, ఇవన్నీ చేసింది ఊరు మనమే కదా. ఉమ్, కానీ హైప్ క్రియేట్ చేస్తే వచ్చే నష్టం ఏంటంటే రిజల్ట్స్ ఎక్కడ అంటారు. ఉమ్, రేపు అమరావతి విషయంలో కూడా మీ పని మీరు చేసుకుంటా, ఉమ్, అడ్మినిస్ట్రేషన్ కట్టుకుంటా మెల్లగా అభివృద్ధి అంత అంటే ఎవడు ఏమనరు, ఉమ్, వ్యతిరేకించే వాళ్ళు ఏమనరు, ఆడవాళ్ళు కూడా చేస్తున్నాడు అనుకుంటారు. నేను సింగపూర్ చేస్తా, మలేషియా చేస్తా, 10 ఏళ్ళలో హైదరాబాద్ చేస్తా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కూడా మేం కారణం. ఇప్పుడు హైదరాబాద్ తో పోటీ పడడానికి చెన్నై, బెంగళూరు కూడా ఇప్పుడు సిద్ధంగా లేరు. ఎందుకంటే హైదరాబాద్ ఆ రకంగా విశ్వనగరంగా మారిపోయింది. ఉమ్, దానికి 400 ఏళ్ళు పట్టింది. అవును. అన్ని అనుకూలం ఉన్న ప్రాంతం, అన్ని అనుకూలం ఉన్న ప్రాంతం. ఉమ్, చంద్రబాబు గారు ప్లానింగ్ కమిషన్ కి ఇచ్చిన లెక్క ప్రకారమే 4 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసింది హైదరాబాద్ లో. ఉమ్, బిహెచ్సిఎల్ లాంటి ప్రతిష్టాత్మక నవరత్న స్టేటస్ అవును. సంస్థల కోసం ఉమ్, పాత 4 లక్షల కోట్లు, ఇప్పుడు 4 లక్షల కోట్లు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. ఉమ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2014 వరకు దాదాపు 40-50 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ లో 6 లక్షల కోట్లు పెట్టుబడి. ఉమ్. అది కూడా మొత్తం హైదరాబాద్ లో బేస్. హైదరాబాద్ లోని ఈ నేపథ్యంలో గత 30-40 ఏళ్ళలో 12 లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీ వచ్చి పెట్టుబడి పెట్టాయి. 12 లక్షల కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడులు, 6 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులు, 4 లక్షలు అంటే 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 40-50 ఏళ్ళలో పెడితే అప్పటికే హైదరాబాద్ ఉంది భాగ్యనగరంగా. ఇది ఖర్చు పెట్టక ముందు నుంచి, సంవత్సరం ముందే అదొక నగరం. ఉండే హైదరాబాద్ ఈ రోజుకి 400 ఏళ్ళకి ఇక్కడికి వస్తే మేము హైదరాబాద్ 10 ఏళ్ళు దాటేస్తున్నాం అంటే 10 ఏళ్ళు ఏం దాటుతారు? 8,000 కోట్ల రూపాయలు బట్టి డ్యాములు, కొండవేటు వాగి మళ్ళిస్తే చాలు, లేదా బిల్డింగ్లు కడితే చాలు. కాబట్టి ఇట్లాంటి ప్రయోగాలు చేస్తే, ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల ఎక్కడ అంటారు. కాబట్టి ఇప్పటికైనా ప్రాక్టికల్ గా ఉండి మీ చేతిలో ఉండదు చేయగలిగితే మీకు ఉపయోగం. ఎందుకు అమరావతికి అసెంబ్లీలో చట్టబద్ధత తీసుకొచ్చారు, దాన్ని రాజధానిగా మార్పు కేంద్రం నుంచి ఎందుకు రావట్లేదు? కేంద్రం ఎందుకు దీనికి సపోర్ట్ చేయట్లేదు? అంటే అది వచ్చిందా లేకపోతే ఏంటో దానికి ఏమన్నా క్లారిటీ ఇస్తారా? దీనికి అర్థం లేని వాదన ఇది. అమరావతికి చట్టం అవేమి లేవు. రాజధాని అనేది రాజ్యాంగబద్ధమైనది ఏం కాదు. మన భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాజధాని పైన ప్రత్యేక చట్టాలు ఏమి లేవు. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఎక్కడ ఉంటుందో అదే రాజధాని. దానికి రాజధాని ప్రత్యేక పేర్లు ఏమన్నా. మనకు హైదరాబాద్ ఈ భ్రమలో పడిపోయి రాజధాని అంటే అదొక ప్రత్యేకంగా అయిపోయింది. కానీ
రాజధాని ఇతిమిద్దమైనటువంటి లేదు. అసెంబ్లీ ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వం వాళ్ళు ఏడుంటే అదే రాజధాని ఉంటుంది. అదే మనం రాజధాని నగరం హైదరాబాద్ చేసుకున్నాం. ఒకటి మనకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి హెడ్ క్వార్టర్ గా హైదరాబాద్ ఉంది. మనకు రాజధాని లేదు కాబట్టి పరిపాలన కేంద్రం ఏర్పాటు చేసుకోలేదు. ఇంకా మనకు అవసరాలు ఉంటాయి కదా, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎగ్జిక్యూటివ్ ఒక 5,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ సెటప్ కోసం 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. మనం ఇంత లోపల విజయవాడకు వచ్చేసినాం. వెలగపూడి కేంద్రంగా మన పరిపాలన జరుగుతా ఉంది. మీరు ఏ జీవో చూడండి వెలగపూడి అని ఉంటుంది. సెక్రటేరియట్ ఉంది కాబట్టి సెక్రటేరియట్ ఉంది కాబట్టి వెలగపూడి కేంద్రం రాజధాని కార్యాలయం జరుగుతుంది. మనకు రాజధాని ఉంది. అది నిన్నటి వరకు హైదరాబాద్ సెంట్రల్ ఉమ్మడిది. ఆ తర్వాత మంది ఆటోమేటిక్ గా దీనికి ఒకడు గుర్తింపాలి. రేపు ప్రభుత్వం అనుకుంటే, ఏ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు అనుకుంటే తీసుకొచ్చి ఈ విశాఖపట్నం పెట్టొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనుకున్న మార్చచ్చు రాజధాని. అయితే మీరు అనొచ్చు జగన్ గారితో పంచాయతీ ఏమొచ్చిందంటే, అక్కడ రైతులతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏమని, మీరు ఒక రాజధాని పెడతాం, మీరు భూములు ఇవ్వండి అంటే అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ లేకుండా ఉంటే అసలు చర్చే లేదు. అంటే మీరు రాజధాని పెడతానని మా దగ్గర భూములు తీసుకున్నారు కాబట్టి మా రాజధాని విషయం తేల్చండి అనేది రైతుకున్న రైట్. ఒప్పందం చేసుకుంటారు. మీ దగ్గర 1 ఎకరా తీసుకొని నేను రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తాను, నేను మధ్యలో వెళ్ళిపోతాను, ఇది ఒక ఒప్పందం ఇచ్చింది కదా, దాన్ని అడ్రస్ చేయాలి కదా. అక్కడ ఇబ్బంది పడింది ప్రభుత్వం. అంతే తప్ప రాజధాని మార్చకూడదు, ఇది రాజ్యాంగం. కేంద్ర ప్రభుత్వం అఫిడేట్ లో చెప్పింది, అయితే హైకోర్టు 2 అఫిడేట్లు వేసింది. హోంశాఖ రాజధాని పైన పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వం అందే, మా కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు. 2వ అఫిడేట్లో అసలు కోర్టులు మీరు కూడా జోక్యం చేసుకోవద్దు అని చెప్పింది. ఇంత స్పష్టం కాబట్టి అది ఏమి పంచాయతీ లేదు. అమరావతిలో ఈ ప్రజెంట్ వెలగపూడి కేంద్ర రాజధాని ఉంది, ఇదే ఉంటుంది. మార్చదలుచుకుంటే మార్చొచ్చు. ఆ రైతుల ఒప్పందాలను అడ్రస్ అయితే సరిపోతుంది. అటు ఇటు చేసి పాపం అమరావతి రైతులు బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీనికి సంబంధించి. రైట్, కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ సార్, నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఆయనకి సంబంధించి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. జిల్లాకు సంబంధించిన బాధ్యతలకు సంబంధించి కొంతమంది వ్యతిరేకంగా ఉంది, టీడీపీకి సంబంధించిన వాళ్ళే అక్కడ కొన్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఆయనతో చర్చించినట్టు తెలుస్తుంది. ఏంటి ఆయన భవితవ్యానికి సంబంధించి ఏమన్నా అవకాశాలు ఉంటాయా, లేదంటే ఆయన మళ్ళీ రాజకీయాల్లో సైలెంట్ అయ్యవలసిన పరిస్థితులు వస్తాయా? ఒకటి, తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్ని పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించలేడు. అది అయ్యే పని కాదు. ఆయన పార్టీ కాదు, ఆయన చెప్తే వాళ్ళు వినరు. ఎవరు చేర్చుకోమన్నారు అంటారు ఎక్కువ మాట్లాడితే. జనసేనలో ఎవరైనా ఇబ్బంది పెడతా అంటే వాళ్ళు చెప్పగలడు కానీ తెలుగుదేశంకి ఏమని చెప్తాడు? ఎవరు చేర్చుకోమన్నారు అంటారు. పైపించి తెలుగుదేశం పార్టీ ఆయన ఓడించిన ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడు. ఆయన ఉండగా మీకు ఎట్టా వేస్తారు? ఖచ్చితంగా తెలుగుదేశం పంచాయతీ ఎప్పుడూ ఉంటుంది. బాలినేని గారితో వాళ్ళు రాజీ పడలేరు. తెలుగుదేశంతో రాజీ పడే పరిస్థితి తెలుగుదేశంలో చేరుంటాడు. జనసేన ఎందుకు చేరినాడు? అక్కడ తెలుగుదేశం పార్టీ రాజీ పడదు. ఎందుకు పడదంటే ఆల్రెడీ ఈయనలాగా పవర్ఫుల్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యే గెలిచిన ఆయన ఉన్నాడు. ఈయన చేర్చుకుంటే పోటీ కాడా? ఆయనకి ఆ మాత్రం తెలివి ఉండదా? జనార్దన్ గారు ఎవరో ఉన్నారు కాబట్టి అది అయ్యే పని కాదు. కాబట్టి బహుశా జిల్లా నాయకులు జనసేన వాళ్ళు ఉన్న పెడమొకటం మాట చెప్తాడేమో కానీ అదర్ దెన్ తెలుగుదేశం సమస్య ఆయనకి ఎప్పుడు ఉంటుంది. ఆయన భరించాల్సిన ఒప్పుకుంటే భరించాలి, లేకపోతే నమస్కారం పెట్టాలి అంతే. ఏంటి ఎమ్మెల్సీ ఇస్తారు అది ఇదని కొన్ని వాదనలు కూడా వస్తున్నాయి. అవి జస్ట్ రూమర్స్ మాత్రమే, అలాంటి అవకాశాలు ఉంటాయా? ఎమ్మెల్సీ అసలు జనసేనకి ఎన్ని ఇస్తారో ఫస్ట్ చూడాలి. వచ్చే అరైజ్ అయ్యే ఎమ్మెల్సీలో జనసేనకు వాటా ఇస్తే దాంట్లో ఈయనకి ఇవ్వడం. ఫస్ట్ జనసేన వాటా ఏమని తెలియదు. ఆల్రెడీ నాగబాబు గారికి ఇద్దా మంత్రి పదవి ఇస్తారన్నారు. కాబట్టి జనసేనలో చాలా మంది ఉన్నారు కదా సీనియర్లు. కాబట్టి పొట్లో అది అవ్వదు. ఫస్ట్ జనసేనకి ఎన్ని వస్తుందో చూడాలి, దాంట్లో మళ్ళీ ఈయన పాత్రతో చూడాలి. ఆల్రెడీ జనసేనకు వచ్చేదంటే ఒకటి ఫిక్స్డ్, నాగబాబు గారు మంత్రి కావాలి కాబట్టి. ఇంకా మిగతాది ఈయన వాళ్ళ దయ వీళ్ళ ప్రాప్తం. ఇప్పటికిప్పుడు దానికి క్లారిటీ అయితే చెప్పలేము. చూద్దాం సార్ ఎలా ఉంటుంది ఏంటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.